కనక మహాలక్ష్మి విహారీ వాళ్ళ ఆఫీస్కి వెళ్తుంది. భోజనం తీసుకొచ్చి విహారీకే పెడుతూ ఉంటుంది. ప్లేట్స్లో అన్నీ కూడా క్లీన్ చేసి ఉంటుంది. ఇంతలో విహారీ ఫోన్ మాట్లాడుకుంటూ ఇక భోజనం చేద్దాం అని ఆ గది వైపు వస్తూ ఉంటాడు. డోర్ ఓపెన్ చేయగానే కనక మహాలక్ష్మి విహారీని చూసి షాక్ అవుతూ ఉంటుంది. విహారీ ఫోన్లో మాట్లాడుతూ ఎదురుగా ఉన్న కనక మహాలక్ష్మిని చూడ్డు. ఇక ఇంతలో విహారీ కంటపడకుండా ఆ కనక మహాలక్ష్మి మెల్లగా అక్కడి నుంచి పక్కకు వస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆదికేశవ గౌరీ విహారీ కంపెనీ దగ్గరికి వస్తారు. ఆటో అతను అక్కడ ఆపి ఇదేనండి మీరు చెప్పిన అడ్రస్ అని చెప్తూ ఉంటారు. కేశవ గౌరీ ఆటోలో నుంచి కిందకు దిగుతారు. ఇక ఆఫీసును చూసి మన అల్లుడి గారి ఆఫీస్ చూడు ఎంత పెద్దగా ఉందో అని ఆదికేశవ అంటూ ఉంటాడు. అవునండి మన అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అని గౌరీ అంటూ ఉంటుంది. పదండి లోపలికి వెళ్దాం అనేసరికి ఆదికేశవ గౌరీ ఇద్దరు కూడా లోపలికి వస్తూ ఉంటే సెక్యూరిటీ వాళ్ళని అడ్డుకొని ఎవరు కావాలి అని అడుగుతూ ఉంటారు. ఆదికేశవ విహారీ గురించి చెప్తూ ఉంటాడు. కనక మహాలక్ష్మి పైన కిటికీలో నుండి ఆదికేశవ వారిని చూసి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. మరి ఆదికేశవ గౌరీలు విహారీని కలుస్తారా లేదో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.